చెన్నై చిన్నది త్రిష గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తుంది. సినీ కెరీర్ ప్రారంభించి 2 దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ క్రేజ్ ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుకుంది. ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్లకు ధీటుగా వరుస ఆఫర్లో దూసుకుపోతుంది త్రిష. పొన్నియిన్ సెల్వన్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన త్రిష చివరగా విజయ్ లియో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమిళ్, మలయాళంలో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. అలాగే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష చివరగా 2016లో నాయకి అనే సినిమా చేసింది త్రిష. ఆ తర్వాత టాలీవుడ్ కు దూరమై కాలీవుడ్ కే పరిమితమైంది. ప్రస్తుతం చిరుతో రొమాన్స్ చేస్తుంది. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నది త్రిష. ఆ మధ్య సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ త్రిషతో రేప్ చేసే ఛాన్స్ రాలేదని చెప్పడంతో అమ్మడు మండిపోయింది. ఫైనల్ గా మన్సూర్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తాజాగా అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవి రాజు త్రిషపై దారుణమైన ఆరోపణలు చేశారు. దీంతో త్రిష అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో త్రిష చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డేటింగ్ పై గురించి చెప్పుకొచ్చింది. తాను పలువురితో డేటింగ్ చేశానని, రిలేషన్ పెట్టుకున్నానని స్వయంగా చెప్పుకొచ్చింది. అయితే ఇవేవి ఒక్కరితో కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పింది. ఒకానొక దశలో తనకు పెళ్లి సెట్ అవ్వదని, వివాహం అనేది బాధ్యత అని, తన వల్ల కాదు అనే అనుమానం కూడా వచ్చిందన్నారు. కానీ ఈ వయసులో తనను తాను ప్రేమించుకోవడం అనేది చాలా ముఖ్యమని, మన కోసం మనం బతకడం మంచిదని అన్నారు. దీంతో త్రిష కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.